నమస్తే. వెల్కమ్ టు అనుదీప్ ఛానల్. ఇంతవరకు మనం దక్షిణామూర్తి స్తోత్రంలో 6 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ప్రీవియస్ వీడియోలో మాయా సమాచారం అంటే మాయ అనేది ఆవరించేసరికి ఏమైంది? తాత్కాలికంగా ఆ నేను అనే స్ఫురణ అనేది మరుగుపడిపోయింది. అంత మాత్రాన అది లేదు అని కాదు. అది ఎల్లప్పుడూ స్ఫురిస్తూనే ఉంటుంది ఆ నేను అనే చైతన్యం. ఇప్పుడు 7వ శ్లోకం ఏం చెప్తుంది? బాల్యాదీష్వపి జాగ్రత్తాదీషు తదా సర్వావస్థాస్వపి వ్యావృత్త స్వనుమార్తమానం మహామిత్యంతం స్ఫురాంతం సదా. మనం జన్మించినప్పటి నుంచి మన శరీరానికి దశలుంటాయి. అంటే బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి వార్ధక్యం, ఇలా దశలుంటాయి. మనం బాల్యం నుంచి యవ్వనానికి వచ్చిన తర్వాత ఇక బాల్యం అనేది కనిపించదు. అదేవిధంగా యవ్వనం నుంచి వార్ధక్యంకి వచ్చిన తర్వాత ఇక యవ్వనం అనేది కనిపించదు. అంటే మన శరీరం అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. మనం జాగృత అవస్థల్లో ఉన్నప్పుడు మనం ఈ శరీరంతో సుఖాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటామా లేదా? ప్రతి క్షణం నిరంతరం సుఖాన్ని, దుఃఖాన్ని, లాభాన్ని, నష్టాన్ని అనుభవిస్తూనే ఉంటామా లేదా? ఏది కూడా నిలకడ అనేది లేదు. దీనినే వ్యావృత్తి అని అంటారు. వ్యావృత్తి అంటే నిరంతరం మారుతూ ఉండడం. వ్యావృత్తికి ఆపోజిటే అనువృత్తి. అనువృత్తి అంటే మారకుండా ఉండడం. మన శరీరానికి కలిగేటటువంటి దశలు ఏవైతే ఉన్నాయో అంటే బాల్యం, యవ్వనం, వార్ధక్యం అవస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎప్పటికప్పుడు తొలగిపోతుంటే మనలో తొలగిపోకుండా ఒక పదార్థం ఉంది. అదే ఆత్మచైతన్యం. ఆ నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో అది నిరంతరం ఉంటూనే ఉంటుంది. ఆ నేను అనే స్ఫురణ ఏం చేస్తుంది? ఈ శరీరానికి కలిగేటటువంటి దశలు, అవస్థల్ని అనుభవిస్తూ ఉంటుంది. అంటే చూస్తూ ఉంటుంది. మహామిత్యంతం స్ఫురంతం సదా అంటున్నారు. అంటే అంతమంటే ఏంటి? నీ లోపల నీ లోపలనే ఒక ఆత్మచైతన్యం ఉంది బాబు. ఒక స్ఫురణ అనేది ఉంది. ఆ స్ఫురణనే ఈ దశల్ని, అవస్థల్ని అనుభవిస్తూ ఉంది. బాల్యం అనేది పోవచ్చు, యవ్వనం పోవచ్చు, వార్ధక్యం పోవచ్చు. అదేవిధంగా మనకు కలిగేటటువంటి అవస్థలు కూడా పోవచ్చు. సుఖదుఖాలు వస్తూ పోతుంటాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నిరంతరం తొలగిపోకుండా, మారకుండా మనలో ఒక పదార్థం ఉంది. అదే ఆ నేను అనే స్ఫురణ, ఆ ఆత్మచైతన్యం ఏదైతే ఉందో అది వీటన్నిటిని సాక్షిగా చూస్తూ ఉంటుంది, అనుభవిస్తూ ఉంటుంది. ఇప్పుడు బాల్యం పోయి యవ్వనం వచ్చింది. అప్పుడు నాలో ఉన్న స్ఫురణ ఏమనుకుంటుంది? ఆ బాల్య దశని అనుభవించింది. అదేవిధంగా యవ్వనం పోయి వార్ధక్యం వచ్చింది. అప్పుడు నాలోని స్ఫురణ ఏమనుకుంటుంది? ఆ యవ్వనాన్ని అనుభవిస్తుంది. చివరికి వార్ధక్యం పోయి మరణం కూడా వస్తుంది. ఆ మరణాన్ని కూడా చూసేదెవరు? నేను అనే స్ఫురణనే. ఆ నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో అది బాల్యాన్ని, యవ్వనాన్ని, వార్ధక్యాన్ని, చివరికి మరణాన్ని కూడా చూస్తూ ఉంటుంది. సాక్షిగా గమనిస్తూ ఉంటుంది. ఈ దశలేవైతే ఉన్నాయో అది ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే ఆ నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో అది ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది. కానీ నువ్వేమనుకుంటున్నావు? నువ్వు శరీరం మేరకే పరిమితమైపోయే కాబట్టి ఈ శరీరమే నేను, ఇంద్రియాలే నేను, మనస్సే నేను అని అజ్ఞానంలో పడి ఉన్నావు. అదే నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నావో అప్పుడు ఈ శరీరానికి కలిగేటటువంటి వికల్పాలు, దశలు, అవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు సాక్షిగా చూస్తూ ఉంటావురా బాబు. ఎందుకంటే అవి నువ్వు కాదు. మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది. ఏంటిది? దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర. మన శరీరం ఏదైతే ఉందో దీనికి బాల్యం, యవ్వనం, వార్ధక్యం ఎలా అయితే ఉన్నాయో అలాగే మరణాంతరం ఒక శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరంలోకి ప్రవేశించడం నిశ్చయం. దాని అర్థం ఏంటి? బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి వార్ధక్యం, వార్ధక్యం నుంచి మరణం, మరణం నుంచి ఇంకో జన్మ మారిపోవడమా? కాదు. ఇక్కడ మారిపోవడం అనేది పాయింట్ కాదు. ఇక్కడ పాయింట్ వచ్చేసి సాక్షిగా చూడటం. నువ్వు ఎప్పుడైతే శరీరం మేరకే పరిమితమైపోయావో అప్పుడు ఈ శరీరమే నేను అని భావిస్తున్నావు. శరీరమే ఆత్మ, ఇంద్రియాలే ఆత్మ, మనస్సే ఆత్మ. అజ్ఞానంలో పడున్నావు. అప్పుడు ఏమైంది? ఈ శరీరానికి కలిగేటటువంటి దశలు ఏవైతే ఉన్నాయో అవి నీకే కలుగుతున్నాయని భావిస్తున్నావు. ఈ శరీరానికి కలిగేటటువంటి అవస్థలు ఏవైతే ఉన్నాయో అవి నీకే కలుగుతున్నాయని అజ్ఞానంలో పడున్నావు. ఈ శరీరానికి వచ్చేటటువంటి సుఖాలు, దుఃఖాలు, వికల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆత్మకి ఆరోపిస్తున్నావా లేదా? కానీ అది కాదు. ఆయన ఏమంటున్నాడు? ఎప్పుడైతే నువ్వు నీ నిజ స్వరూపాన్ని పట్టుకున్నావో అప్పుడు ఆ ఆత్మచైతన్యం ఏం చేస్తుంది? ఈ శరీరానికి కలిగేటటువంటి బాల్యాన్ని, యవ్వనాన్ని, వార్ధక్యాన్ని, అదేవిధంగా మరణాన్ని సాక్షిగా చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతావో అప్పుడు నువ్వు ఈ శరీరాన్ని సాక్షిగా చూస్తూ ఉంటావు. అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ బాల్యము, యవ్వనము, వార్ధక్యము, మరణాలు, జననాలు ఇవన్నీ కూడా దేనికి? ఈ శరీరానికే. కానీ ఆ నేను అనే స్ఫురణ కాదు. అది ఎప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం ఒకేలా ఉంటుంది.
అది జ్ఞానస్వరూపం రా బాబు. దానికి జనన మరణాలేంటి పిచ్చి కాకపోతే? అవన్నీ కూడా శరీరానికే. శరీరం మేరకే పరిమితం అనుకోవడం గాదు. మళ్ళీ ఏమనుకుంటున్నావు? శరీరమే నేననుకుంటున్నావు. అది ఇంకా అజ్ఞానం. శరీరమే నువ్వు కాదు. నీ లోపల ఒక నేను అనే స్ఫురణ ఉంది. ఆ స్ఫురణ ఏం చేస్తుంది? శరీరాన్ని కలిగేటటువంటి బాల్యము, యవ్వనము, వార్ధక్యాన్ని, మరణాన్ని కూడా సాక్షిగా చూస్తూ ఉంటుంది. మనకు భగవద్గీతలో ఇంకోటి కూడా ఉంటుంది. ఏంటిది? సుఖదుఃఖే సమైకత్వ, లాభాలాభౌ జయాజయం అని ఒక శ్లోకం ఉంటుందో ఉండదా? దాని అర్థం ఏంటి? సుఖాన్ని, దుఃఖాన్ని, లాభాన్ని, జయాన్ని, నష్టాన్ని అన్నిటిని సమానంగా చూడు, స్థిరంగా ఉంచు అని దాని అర్థం. సుఖం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మనం ఒకేలా ఉండాలి అని ఏదో మనం మాటపరంగా చెప్తామే గాని, దాని అసలైన అర్థం ఎవరికి తెలుసు? నువ్వు ఎప్పుడైతే ఆ నేను అనే స్ఫురణని అంటే నీ నిజ స్వరూపాన్ని పట్టుకున్నావో అప్పుడు నీకు అర్థమవుతుంది. ఈ శరీరానికే అవన్నీ గాని నాకు కాదు అని. అప్పుడు సుఖమొచ్చినా, దుఃఖమొచ్చినా అది ఈ శరీరానికే కానీ నాకు కాదు అని నీకు తెలుస్తుంది. దాన్ని స్థిరత్వం ఉంచడం అంటే దాని అర్థం అది. ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని ప్రకటితం చేసేవారు అంటే ఎవరైనా ఆచార్యులు. ఆయనే దక్షిణామూర్తి. స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయ భద్రయ. ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని ప్రకటితం చేస్తున్నారు. ఎవరు? దక్షిణామూర్తి. ఎలా? జ్ఞానముద్రతో, చిన్ముద్రతో. ఎవరికి? తనని ఆశ్రయించిన వారిని చిన్ముద్రతో ఆత్మజ్ఞానాన్ని ప్రకటితం చేస్తున్నారు. ఇది మన 7వ శ్లోకం. ఇప్పుడు ఈ సమస్త ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే మన శరీరంతో, మన ఇంద్రియాలతో, మన మనసుతో చూసి తెలుసుకుంటున్నాం. అదేవిధంగా అనుభవిస్తున్నాం కూడా. సరే, ముందుగా ఎలా చూస్తున్నాం ఈ సమస్త ప్రపంచాన్ని? కారణకార్యాల గురించి మీకు చెప్పాను. ఒక కార్యం ఉంది అంటే దానికి కారణం ఏంటి అని చూస్తూ ఉన్నావు. అంటే దీనికి ఇది కారణం, దీనికి అది కారణం అంటూ చూస్తూ ఉన్నావు. తర్వాత ఇంకెలా చూస్తున్నావు? శిష్యుడు, ఆచార్యుడు అనేటటువంటి సంబంధంతో చూస్తున్నావు. ఇంకొకటి అంటే గురువు, శిష్యుడు అని. ఆయన జ్ఞానాన్ని బోధిస్తుంటే నువ్వు వింటూ ఉన్నావు. ఇంకొకటి తండ్రి, కొడుకు ఇటువంటి బంధాన్ని చూస్తున్నావు. అదేవిధంగా ఎన్నో నామరూపాలతో చూస్తున్నావు. ఇదంతా ఏంటి? భ్రమణ కాదా? వికల్పాలా కాదా? ఈ వికల్పాలు ఎందుకొచ్చాయి? ఎందుకొచ్చాయంటే మనకి 6వ శ్లోకంలో చెప్పాడు ముందే. ఏమని? 6వ శ్లోకానికి 8వ శ్లోకానికి లింక్ ఉంటుంది. 6వ శ్లోకంలో సగభాగం చెప్పాడు. ఏమని? మాయ సమాచ్ఛదనాత్. బాబు, మాయ అనేది ఆవరించేసరికి నువ్వేమైపోయావు? పరిమితమైపోయావు. శరీరం మేరకే పరిమితమైపోయావు. అలా ఎప్పుడైతే నువ్వు శరీరం మేరకే పరిమితమైపోయావో అప్పుడు ఈ ప్రపంచం అనేది విజృంభించింది. విజృంభించడం అంటే దాని ఉద్దేశం నువ్వు అనేక విధాలుగా దాన్ని చూస్తూ ఉండడం. ఇప్పుడు 8వ శ్లోకం చెప్తున్నాడు. ఏంటి? విశ్వం పశ్యతి కార్యకారణతయా సస్వామి సంబంధతః శిష్యాచార్యతయా పితృపుజ్యాత్మన భేదతః స్వప్నే జాగృతి వా ఏష పురుషో మాయా పరిభ్రామిత అంటున్నాడు. మాయా పరిభ్రామిత అంటే ఈ సమస్త ప్రపంచాన్ని నువ్వు మాయా పరిభ్రామిత అంటే భ్రాంతితో చూస్తున్నావు అని. ఇలాంటి భ్రాంతితో అంటే తండ్రి, కొడుకు, శిష్యుడు, గురువు, కార్యకారణాలు ఇటువంటి భ్రాంతులతో ఈ సమస్త ప్రపంచాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు. ఎందుకు చూస్తున్నావు? ఎందుకంటే నువ్వు శరీరం మేరకే పరిమితం అయిపోయావు కాబట్టి నువ్వు బయట కనిపించే ఈ సమస్త ప్రపంచాన్ని ఇన్ని నామరూపాలుగా, ఇన్ని వికల్పాలుగా చూస్తూ ఉన్నావు. ఇటువంటి వికల్పాలు, ఇటువంటి భ్రాంతితో ఎక్కడ చూస్తున్నావు? జాగృతంలో, స్వప్నంలోనే కదా. సుషుప్తిలో మనకేముండవు. కాబట్టి నువ్వు చూసేవి ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయి? ఇంకా జాగృతంలో ఉంటాయి, స్వప్నంలో ఉంటాయి. స్వప్నే జాగృతి వా ఏష పురుషో మాయ పరిభ్రామిత అంటున్నాడు. అంటే స్వప్నంలో, జాగృతంలో నువ్వు ఇటువంటి భ్రాంతితో ఉంటావు బాబు. ఆ మాయ అనేది ఆవరించేసరికి నువ్వు పరిమితం అయిపోయావు. ఆ పరిమితం అయిపోయిన నువ్వేం చేస్తున్నావు? సమస్త ప్రపంచాన్ని ఇన్ని నామరూపాలుగా, ఇన్ని వికల్పాలుగా చూస్తూ ఉన్నావు. ఇప్పుడు మనకు సమస్య అనేది అర్థమైపోయింది. సమస్య ఏంటిది? మాయ. మాయ ఆవరించేసరికి నువ్వు పరిమితం అయిపోయావా లేదా? అదొక సమస్య. అది సగభాగం సమస్య. నువ్వు పరిమితం అయిపోయేసరికి నీకు బయట కనిపించే ప్రపంచం అంతా విజృంభించింది. ఆ విజృంభించిన ప్రపంచాన్ని నువ్వు ఎలా చూస్తున్నావు? ఇన్ని వికల్పాలతో, ఇన్ని భ్రాంతులతో చూస్తున్నావు. అది రెండో సమస్య. అది రెండో భాగం. రెండు కలిపితే ఒక ఫుల్ ప్యాక్డ్ సమస్య ఇప్పుడు నీకు. దీనికి ఇప్పుడు ట్రీట్మెంట్ కావాలా వద్దా? ఇప్పుడు దీన్ని ఎలా తొలగించుకోవాలి? ఇక్కడ వచ్చింది మనకి సాధన. ఈ 9, 10 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి సాధన, సిద్ధి గురించి చెప్తాయి. ఈ సమస్త ప్రపంచము కూడా పంచభూతాలతో ఏర్పడింది. గాలి, నిప్పు, నీరు, భూమి, ఆకాశం. ఈ పంచభూతాలే ఈ సమస్త ప్రపంచము కూడా. ఇంకా 3 ఉన్నాయి. ఏంటివి? సూర్యుడు, చంద్రుడు, అలాగే జీవుడు. జీవుడు అంటే మనం. అదేంటండి ఈ సూర్యుడు, చంద్రుడు పంచభూతాలే కదా అని అంటారా? కాదు. ఎందుకంటే ఇక్కడ శంకరాచార్యులు ఏం చేశారు? సూర్యుడిని, చంద్రుడిని పంచభూతాలతో కలపలేదు. ఎందుకంటే అవి సంకేతాలుగా మనకు చెప్పాడు శ్లోకంలో.
అది నీకు చెప్తాను. ఈ సమస్త ప్రపంచము కూడా ఈ పంచభూతాత్మకమే. సూర్యుడు, చంద్రుడు, అదే విధంగా జీవుడు. ఈ 8 కలిపితే అష్టమూర్తి అని అంటారు. మూర్తి అంటే నామం రూపంతో ఉండడం, అమూర్తం అంటే నామరూపాలుగా లేకుండా ఉండడం. ఇప్పుడు ఈ అష్టమూర్తులు ఏవైతే ఉన్నాయో బాబు, అదే ఈ సమస్త ప్రపంచం. ఈ అష్టమూర్తులు తప్ప మరి ఏమీ లేదు ఇంకా ఈ విశ్వంలో. సరే, బయట అష్టమూర్తి తెలుసుకున్నాం. మరి మన శరీరం కూడా పంచభూతాత్మకమే. బయట కనిపించే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవే పంచభూతాలు మన శరీరంలో కూడా ఉన్నాయి. మన శరీరం కూడా పంచభూతాత్మకమే. మరి సూర్యుడు, చంద్రుడు అండి? సూర్యుడు ఏదో కాదు, బుద్ధి. చంద్రుడు మనస్సు. ఇక జీవుడు ఆల్రెడీ ఉన్నాడు. కాబట్టి బాబు, బయట కనిపించే అష్టమూర్తులు ఏవైతే ఉన్నాయో అవే అష్టమూర్తులు నీ శరీరంలో కూడా ఉన్నాయి. కాబట్టి బయట అలాగే నీ శరీరము కూడా ఒకటే. సరే, ఇప్పుడు సమస్త ప్రపంచము కూడా పంచభూతాత్మకమని మనకు అర్థమైంది. ఇప్పుడు మనమేం చేశాం? మన మనసులో కలిగేటటువంటి ఒక భావాన్ని తీసుకొచ్చి ఆ పంచభూతాల సహాయంతో ఒక పదార్థాన్ని తయారు చేశాం. ఇప్పుడు ఆ మట్టిని కుండగా తయారు చేద్దాం అనుకున్నా. కుండ అనేది ముందు ఎక్కడుంది? నా మనసులోనే ఉంది కదా. ఇప్పుడు నేను ఆ మట్టిని తీసుకొని నేనేం చేశా? దానికి రూపం ఇచ్చాను. దాన్ని కుండగా తయారు చేశాను. కేవలం కుండ మాత్రమేనా? కాదు. మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్లు, బిల్డింగ్లు, నువ్వు సమస్త ప్రపంచం, కార్లు, బైకులు, మనకు కనిపించే ప్రతి ఒక్కటి కూడా మనం ఏం చేసాం? పంచభూతాలతో తయారు చేసుకున్నాం. వాటికి మనం ఒక నామాన్ని, ఒక రూపాన్ని ఇచ్చాం. అర్థమవుతుందా? మనకు పంచభూతాలతో వ్యామోహం ఉండదు. కానీ పంచభూతాలతో తయారు చేసుకున్న పదార్థాల మీద మనకు వ్యామోహం ఉంటుంది. ఇంతకంటే అజ్ఞానం ఇంకేం లేదు. ఆలోచించండి మీరే. ఇదేనండి సాధనలో మొదటి భాగము. మనకు పంచభూతాలతో వ్యామోహం ఉండదే. కానీ పంచభూతాలతో తయారు చేసుకున్న రూపాల మీద, పదార్థాల మీద మనకి ఎందుకు ఇంత వ్యామోహం? ఆ పంచభూతాలతోనే కదా నేను ఒక పదార్థాన్ని తయారు చేశా. అది ఏ పదార్థమైనా గాకోకు. అది మంచి మొబైల్ ఫోన్ అవ్వని, రాకెట్లు అవ్వని, ఏరోప్లేన్లు అవ్వని నాకేమి? నువ్వు ఎంత పెద్ద సైంటిస్ట్ అవ్వని నాకు అనవసరం. అది పంచభూతమే. అప్పుడు నీకేమర్థమవుతుంది? నీకు వ్యామోహం ఉండదురా బాబు. అది దాన్ని నువ్వు ఎప్పుడైతే పంచభూతం అనే దృష్టితో చూస్తున్నావో అప్పుడు నీకు వ్యామోహం ఉండదు. తొలగిపోతుంది. కోరికలుండవు. అది ఉన్నా లేకున్నా నీకొకటే. అర్థమవుతుందా? పట్టుకున్నారా నా పాయింట్? నువ్వు ఏదైనా తయారు చెయ్యి. నువ్వు ఏ వస్తువైనా తయారు చేసుకో. దానికి ఏ రూపమని, దానికి ఏ పేరైనా పెట్టు. నాకు అనవసరం. అది పంచభూతాత్మకమే. పంచభూతాలతో ఏర్పడిన వస్తువు మళ్ళీ పంచభూతాలలో కలిసిపోవక తప్పదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఈ సమస్త ప్రపంచము కూడా పంచభూతాత్మకమే అని తెలుసుకున్నావో అప్పుడు నీకు వ్యామోహం అనేది ఉండదు. కోరికలనేవి ఉండవు. అంటే ఇప్పుడు ఏది చూసినా నువ్వు తేలిగ్గా వదిలేస్తావు. ఇంక వైరాగ్యం అంటే అదే కదా. వైరాగ్యం అంటే ఏంటండి? దాని నిజ స్వరూపాన్ని తెలుసుకొని దాని మీద ఆసక్తి లేకుండా ఉండటం. ఇప్పుడు ఏ పదార్థమైనా తీసుకో. అది పంచభూతం అని నీకు తెలిసిపోయినప్పుడు ఇక దాని మీద నీకు ఆసక్తి ఏముంటుంది? అది పంచభూతమే అని అనుకుంటావా లేదా? అదేవిధంగా బయట కనిపించే సమస్త ప్రపంచం పంచభూతాత్మకమే అని నీకు తెలిసినప్పుడు ఈ శరీరం కూడా పంచభూతాత్మకమే. అర్థమైందా? ఈ శరీరం కూడా పంచభూతాత్మకమే కాబట్టి ఈ శరీరం మీద కూడా నీకు వ్యామోహం ఉండదు. ఎందుకంటే ఈ శరీరం కూడా మళ్ళీ కలిసిపోవాల్సిందే, పంచభూతాత్మకమే. ఇది చెప్పినంత తేలిక కాదండి సాధన చేయడం, పట్టుకోవడం. శరీర వ్యామోహం అనేది అంత తేలిగ్గా వదలదండి. అది మనందరికీ తెలుసు. మన శరీరం కూడా పంచభూతాత్మకమే అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో దీని మీద కూడా నీకు వ్యామోహం అనేది ఉండదు. 9వ శ్లోకంలో చెప్తున్నాడు ఏమని? భూరంబాస్య ననో లిలోంబరణ మహర్నాథో హిమాంశు పూమాన్. భూ అంటే భూమి, అంబాసి అంటే జలం, అనల అంటే అగ్ని, అనిల అంటే వాయువు, అంబరం అంటే ఆకాశం, అహర్నాదం అంటే సూర్యుడు, హిమాంశు అంటే చంద్రుడు, పుమాన్ అంటే జీవుడు. ఇవే అష్టమూర్తులు. బయట కనిపించేది అష్టమూర్తులే, నీ శరీరంలో ఉన్నది అష్టమూర్తులే. కాబట్టి రెండు ఒకటే. సరే, ఇప్పుడు ఈ సమస్త ప్రపంచం పంచభూతాత్మకమే అంటే అష్టమూర్తి అని నాకు తెలిసింది. అది మొదటి అడుగు. అర్థమైందా? మొదటి అడుగు ఏంటిది? ఈ సమస్త ప్రపంచాన్ని అష్టమూర్తులుగా చూడడం. అలా అష్టమూర్తులుగా చూస్తున్నప్పుడు నీకేమవుతుంది? వ్యామోహాలు, కోరికలు అనేవి ఉండవు. ఇది మొదటి అడుగు. ఇప్పుడు రెండో అడుగు. ఈ అష్టమూర్తులకి కారణం ఏంటి? అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? అది కదా మన క్వశ్చన్. సరే, ఈ సమస్త ప్రపంచాన్ని నువ్వు అష్టమూర్తులుగా చూస్తున్నావు కాబట్టి నీకు వ్యామోహం, కోరికలు లేవు, బానే ఉంది. కానీ ఈ అష్టమూర్తులు అసలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ అష్టమూర్తులు దేనికి సంబంధించినవి? ఎవరికి సంబంధించినవి? అదే దక్షిణామూర్తి. అది ఈ దక్షిణామూర్తియే ఈ అష్టమూర్తులు. ఆయనే ఈ సమస్త అష్టమూర్తులుగా కనిపిస్తున్నాడు. అర్థమవుతుందా? మనకు దక్షిణామూర్తి రూపం ఉంటుంది. ఆయన కాలు మీద కాలేసుకొని మర్రి చెట్టు కింద
చిన్ముద్రతో ఉంటాడు. ఆయన ఒక రూపం ఏదైతే ఉందో అది అష్టమూర్తులతో సంకేతంగా ఉంటుంది. ఈ అష్టమూర్తులేవో కాదు బాబు, ఆ దక్షిణామూర్తియే. ఆ దక్షిణామూర్తే ఇలా అష్టమూర్తులుగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు నీ దృష్టి ఎక్కడికెళ్తుంది? అష్టమూర్తుల మీద ఎళ్తుందా? లేకపోతే అష్టమూర్తులకు కారణమైన దక్షిణామూర్తి మీదకెళ్తుందా? దక్షిణామూర్తి మూర్తికెళ్తుంది. ఇంతసేపు నువ్వేం జేశావు? నీకు కనిపించే ప్రతి ఒక్కటి అష్టమూర్తి అని జూసావు. ఇప్పుడేమైంది? ఆ అష్టమూర్తి ఎవరో కాదు దక్షిణామూర్తి అని జూస్తున్నావు నువ్వు. నీకు కనిపించే ప్రతి ఒక్కటి దక్షిణామూర్తి. ఆ సూర్యుడు దక్షిణామూర్తే, చంద్రుడు దక్షిణామూర్తే. నీకు కనిపించే ప్రతి ఒక్కటి దక్షిణామూర్తే. ఆ పక్కనోడు దక్షిణామూర్తే, పక్కన ఆ జంతువు దక్షిణామూర్తే. అర్థమవుతుందా? ఇప్పుడు నీ దృష్టి ఏమైంది? దక్షిణామూర్తి మీదికెళ్ళింది. ఇది రెండో అడుగు. సరే, ఎంత దక్షిణామూర్తిగా నువ్వు చూస్తున్నా, చూసేవాడివి నువ్వు, అదేవిధంగా చూడబడే ఆ దక్షిణామూర్తి అని రెండొచ్చాయా లేదా? నువ్వు సమస్త ప్రపంచాన్ని ఈశ్వరుడుగా చూస్తున్నావు, దక్షిణామూర్తిగా చూస్తున్నావు, బానే ఉంది. మరి నువ్వెవర్రా? నువ్వు కూడా అదే కదా. బయట కనిపించే అష్టమూర్తులు, లోపల ఉన్న అష్టమూర్తులు రెండు ఒకటే అని ఇందాక చెప్పినప్పుడు, బయట ఉన్న దక్షిణామూర్తి, అదే దక్షిణామూర్తి నువ్వు, నీ లోపల ఉన్న దక్షిణామూర్తి ఒకటే కదా. అంటే అప్పుడు దాని అర్థం ఏంది? ఉన్నది నువ్వు ఒక్కనివే. ఉన్నది నువ్వే. మూడో అడుగు ఏంటిది? ఉన్నది నేనే. బయట కనిపించే సమస్త ప్రపంచము నేనే. ఈ శరీరము నేనే. ఇంద్రియాలు నేనే. మనస్సు నేనే. ఆ ఆత్మ నేనే. అంటే నేనే దక్షిణామూర్తిని. అదండి ఇంకా ఫైనల్. నువ్వే దక్షిణామూర్తివి. అంటే నేనే దక్షిణామూర్తిని. ఇది మూడో అడుగు. మొదటి అడుగు పంచభూతాత్మకంగా అంటే అష్టమూర్తిగా చూడడం. రెండవ అడుగు ఆ అష్టమూర్తి ఏదో కాదు దక్షిణామూర్తిగా చూడటం. ఆ దక్షిణామూర్తి ఎవరో కాదు నేనే అని చూడటం. ఆ దక్షిణామూర్తే నేను. ఇలా నువ్వు ఎప్పుడైతే సాధన చేస్తూ చేస్తూ ఉన్నావో బాబు, ఈ సమస్త ప్రపంచము దక్షిణామూర్తే, ఈ సమస్త ప్రపంచము నేనే, నేనే దక్షిణామూర్తిని, నేనే ఆత్మ చైతన్యాన్ని అని నువ్వు ఎప్పుడైతే ఈ దృష్టితో భావనతో ఎప్పుడైతే నువ్వు నిరంతరం ప్రతి క్షణం ఉన్నావో అప్పుడు నీకు ఆత్మానుభవం అనేది కలుగుతుంది. జ్ఞానాన్ని శ్రవణం చేస్తూ ఉన్నావో అప్పుడు నీకు అజ్ఞానం అనేది తొలుగుతుంది. అంటే నీకు నిజస్వరూపం అనేది తెలుస్తుంది. అలా నువ్వు మననం చేస్తూ ఉండాలి. ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తూ ఉండాలి. కేవలం శ్రవణం మననం మాత్రమే కాదు బాబు. దాని తర్వాత నిధిధ్యాసన ధ్యానం చేయాలి. అంటే ప్రతి క్షణం ఆ నేను అనే భావన నుంచి మరలకూడదు. ఆ నేను అనే భావనతోనే ప్రతి క్షణం ఉంటూ ఉండాలి. సమస్తము నీ స్వరూపంగా ప్రతి క్షణం చూస్తూ ఉండాలి. దాన్నే నిధిధ్యాసన అంటారు. ఆ నిధిధ్యాసనకి సపరేట్ వీడియో నేను ఫ్యూచర్‌లో చేస్తాను. అలా శ్రవణ, మనన, నిధిధ్యాసన చేసి ఆ తరువాత సంకీర్తన. సంకీర్తనం అంటే నీకు అనుభవంలో వచ్చిన జ్ఞానాన్ని 10 మందికి చెప్పు. ఎందుకండి? అంతా నువ్వే గదా! అంతా నేనే అని అన్నప్పుడు 10 మందికి చెప్పడం ఏంటింకా? లేదు, చెప్పాలి. మాయ అనేది ఒక్క జన్మలో తొలగదు. ఆ మాయలో నుంచి బయటపడాలి అంటే నువ్వు ప్రతి క్షణం ఆ జ్ఞాన అనుభవంలోనే ఉంటూ ఉండాలి. కాబట్టి కేవలం శ్రవణం, మననం, నిధిధ్యాసనంతో పాటు నువ్వు గూడా 10 మందికి చెప్తూ ఉంటే నీకు కూడా రివిజన్ అవుతూ ఉంటది. అలా నీకు కూడా ప్రాఫిటే ఉంటుంది. 10 మందికి కూడా లాభమే ఉంటుంది. ఇలా నువ్వు ప్రతిరోజు శ్రవణ, మనన, నిధిధ్యాసనలు చేస్తూ ఉన్నావో అప్పుడు నీకేమవుతది? అష్టసిద్ధులు ప్రాప్తిస్తాయి. అష్టసిద్ధులంటే మహిమ, లగిమ ఇవన్నీ ఉంటాయి అష్టసిద్ధులు. అవన్నీ కూడా ప్రాప్తిస్తాయి. ఎందుకు ప్రాప్తిస్తాయండి ఇవన్నీ అంటే, ఆత్మ చైతన్యానికి ఒక శక్తి ఉంటుందని చెప్పాను. ఆ శక్తే ఈ సమస్త ప్రపంచం. ప్రపంచం ఏంది? అష్టమూర్తులు, పంచభూతాలు. అర్థమైందా? ఆ సర్వవ్యాపకమైన ఆత్మ చైతన్యానికి ఆ శక్తి ఉంటుంది. అలా ఎప్పుడైతే సర్వవ్యాపకంగా ఉన్న ఆత్మ చైతన్యానికి ఆ శక్తి అనేది ఆత్మ ఆధీనంలో ఉంటుంది. కానీ ఇప్పుడు నువ్వేమైపోయావు? శరీరం పరిమితమైపోయావు. అలా శరీరానికి పరిమితం అయిపోయేసరికి నువ్వు ఆ శక్తి ఆధీనంలో ఉన్నావే గాని, నీకు ఆ శక్తి అనేది ఆధీనంలో లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే ఇలా సాధన చేస్తూ, నిధిధ్యాసన చేస్తూ నువ్వు ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందావో, అప్పుడు ఈ సమస్త శక్తి ఏదైతే ఉందో అది నీకు ఆధీనంలో ఉంటుంది. అంటే దానర్థం ఇదంతా నా శక్తే అని చూస్తూ ఉంటావు. అప్పుడు ఈ పంచభూతాలు ఏవో గాదు నువ్వే అని చూస్తూ ఉంటావు. నేనే అని చూస్తూ ఉంటావు. అర్థమైందా? కాబట్టి ఇంక అష్టసిద్ధులు ఆటోమేటిక్‌గా నీకు అవి నీ శక్తులే గదా! కేవలం అష్టసిద్ధులే కాదు బాబు. ఇలా ఎప్పుడైతే నువ్వు ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిరంతరం ఈ జ్ఞాన సారాన్ని ఎప్పుడైతే నువ్వు నిరంతరం సాధన చేస్తూ ఉన్నావో, శ్రవణ, మనన, నిధిధ్యాసలు చేస్తూ ఉన్నావో, నీకప్పుడు ఈశ్వరత్వం అనేది సిద్ధిస్తుంది. ఈశ్వరత్వం అంటే ఆత్మానుభవం కలుగుతుందిరా నాయనా! ఈ దక్షిణామూర్తి స్తోత్రం అనేది అంత పవర్‌ఫుల్. కాబట్టి మనం నిరంతరం ఒక్కసారి విని వదిలేయకూడదండి. నిరంతరం వింటూ ఉండాలి. శ్రవణం ప్రతిరోజు శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేస్తూనే ఉండాలి. అది ఇంక ఆపొద్దు. ఈ జన్మకసలు ఆపొద్దు. అలా చేస్తూనే ఉండాలి అంతే ఇంక. ఈ దక్షిణామూర్తి స్తోత్రం అనేది ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తుంది.
దీనితో మన దక్షిణామూర్తి స్తోత్రం పూర్తయిపోయింది. ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిరంతరం శ్రవణం, మననం, ధ్యానం చేస్తూ ఉండండి. అందరూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.